మా ఇంట్లో దివాళీ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి మా హస్బెండ్ తోటి చేపిస్తున్నాను క్లీనింగ్ అంతా. సో సో ఫస్ట్ టైం అన్నమాట మా ఆయనతో చేయించడం. సో ఎప్పుడైనా నేనే చేసుకుంటా. సో ఇంకా మా పాప కూడా చేస్తుంది. పాప సో అన్ని గిన్నెలను తీసేసి దాన్ని నీట్గా తోమేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే గిన్నెలన్నీ తీస్తున్నాడు. గిన్నెలు అయితే మొత్తం తీసేసాడు. పైన బూజులు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే. సో 2 స్టాండ్లు అయితే ఖాళీ అయిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. సో గిన్నెలు అయితే కింద ఇలా తీసుకున్నాం. ఇలా చైర్లో కొని పెట్టేసాం. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే సబ్బుతోటి గిన్నెల స్టాండ్ అయితే తోమేస్తున్నా. బాబు చూడు ఎంత చక్కగా తోముతున్నాడు నీట్గా. సో ఇంక ఈరోజు అయితే దివాళీ క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో పైన అయితే బూజ అయితే ఏం లేదు కానీ ఇక్కడైతే సో మా ఆయన అయితే గిన్నెలు తోముతా ఉంటే పాపం కొంచెం హెల్ప్ చేస్తున్నా, కడుగుతున్నా నేను. తను తోముతున్నాడు, నేను కడుతున్నా. సో చాలా గిన్నెలు ఉన్నాయి కానీ సో మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదన్నమాట దివాళీ డీప్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోతుందండి. సో మొత్తం క్లీన్ చేసామండి. బీరువాలు, ఇల్లు, హాలు, కిచెన్, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అన్నీ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం. సో ముంబైలో ఇలా చేస్తారండి ప్రతి ఒక్కరు, మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తారు దివాళీకి. సో మన విలేజ్లో అయితే అంత ఏముండదు. సో కానీ ముంబైలో అయితే చాలా బాగా చేస్తారండి, సూపర్గా ఉంటుంది. ఒక నెల మొత్తం పండగనే ఉంటుందండి ఇక్కడ, చాలా బాగా అనిపిస్తుంది ముంబైలో. సో ప్రస్తుతానికైతే క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా చూస్తూ ఉండండి, నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దివాళీ క్లీనింగ్ ఎలా చేశారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి వ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడైతే గిన్నెలన్నీ తుమ్మి కడగడం అయితే అయిపోయిందండి. సో కొంచెం ఇలా ఆరబెట్టుకుంటున్నాను. సో పదనంతా పోయే వరకు చూసారు కానీ ఈ విధంగా అయితే ఆరబెట్టుకున్నాను. సో ఇంక ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అయితే బౌల్ స్టాండ్లు అయితే పెట్టేశానండి. ఇంకా కొన్ని ఉన్నాయండి చదురేటివి. సో ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను బౌల్ స్టాండ్లో. ప్రస్తుతానికి కిచెన్ క్లీనింగ్ అయితే ఇక్కడ వరకు అయిపోయిందండి అంతే. సో నెక్స్ట్ ఇక్కడ డబ్బాలు అన్నీ కింద డబ్బాలు ఉంటాయి కానీ సో అవన్నీ కూడా తోమి ఇక్కడ ఆరబెట్టాను అనమాట. సో ప్రతిదీ క్లీన్ చేస్తాను అనమాట నీట్గా. సో ఇంకా ర్యాక్ అయితే క్లీన్ చేయాలండి. సో ఇప్పుడైతే ర్యాక్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఈ డబ్బాలన్నీ తీసేసి వీటిని నీట్గా తోమాలండి. సో మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ కూడా చేంజ్ చేయాలి. సో ర్యాక్ని కూడా నీట్గా తోముకోవాలి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ర్యాక్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట.
ఇవన్నీ క్లీన్ చేయాలి. చూడండి. సో బిఫోర్ అయితే ఇలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇవన్నీ పేపర్స్ అయితే తీసేయాలి. సో సామాన్ అంతా కూడా ఇలా కిచెన్ బండపై అయితే పెట్టేశానండి. సో ఇంక పేపర్స్ అని తీసేసి నీట్గా తోమిన తర్వాత మళ్ళీ కొత్త పేపర్లు అనేది పెట్టేస్తాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక వీడియోలో, చూడండి. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఓకే. ఇక్కడైతే తోమి తుడవడం అయితే అయిపోయిందండి. సో ఇంకా న్యూస్ పేపర్లు అయితే పెట్టేస్తున్నాను కొత్తవి. సో పైన అని సో ఇలా న్యూస్ పేపర్ పెట్టిన తర్వాత సో డబ్బాలన్నీ నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా అయితే నీట్గా అయితే ర్యాక్లో సామాన్ అంతా ఇలా డబ్బాలో నీట్గా అయితే సర్ది పెట్టేశానండి. చూసారు కదండి. సో ఫైనల్గా ర్యాక్ది కూడా అయిపోయిందండి. సో ఇంకా ఇది వచ్చేసి ఇవన్నీ తోమి ఆరబెట్టానండి మార్నింగ్. సో వీడియో క్లిప్ అయితే తీయలేదు. సో మార్నింగ్ ఇవన్నీ
పిండి తర్వాత ఆరబెట్టాను. సో ఇక్కడ డబ్బాలో ఉన్న సామాన్ అంతా ఇలా వీటిలో ప్యాక్ చేశాను అనమాట. సో ఇప్పుడు డబ్బాలలో ఇదంతా ప్యాక్ చేసి పెట్టాలి. సో ఇక్కడ పోపుల డబ్బా అయితే రెడీ చేశానండి. సో ఇవన్నీ తోమనకండి. సో ఇవి అయితే రెడీ చేశాను. సో ఇంకా ఇందులో సామాన్ అంతా సెట్ చేసి అయితే పెట్టేశానండి. సో ఫైనల్గా అయితే కిచెన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. కిచెన్ క్లీనింగ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వచ్చేసి బీరువా క్లీనింగ్ అండి. సో బీరువా క్లీనింగ్ ఇది నెక్స్ట్ డే చేశానండి. ఆ రోజు మాత్రం కదండి, ఆ రోజు కిచెన్ హాల్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. సో నెక్స్ట్ డే ఇంకా బీరువాలో ఉన్న పాత సామాన్లు, పాత బట్టలు ఉంటే అవన్నీ తీసేసి ఇలా నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట. సో ఇంకా ఇది కూడా నీట్గా పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. పేపర్స్ అని తీసేసి కొత్త పేపర్స్ పెట్టి, సో ఇంకా ఇలా ఇది అంతా ఇవన్నీ వేస్ట్ బట్టలు అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్.